హాయ్ అండి. ఈరోజు వీడియోలో కారం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నోటికేమి తినబుద్ధి కానప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి తింటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చిన్న గ్లాసులో వాటర్ వేసి నానబెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 5 ఎల్లుల్లిపాయ రెక్కలు పొట్టు తీసినవి వేసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక 10 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి సిమ్‌లో పెట్టి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ వేసుకోండి. తర్వాత చింతపండు నానబెట్టాం కాబట్టి అది వాటర్‌తో సహా వేసేసి మధ్య మధ్యలో స్పూన్‌తో తిప్పుతూ ఇలా పేస్ట్ పట్టుకోండి. స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్‌లో పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ పచ్చడిని ఇందులో వేసి 5 నిమిషాలు మగ్గించుకోండి. అంతేనండి, కారం పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.